గాయ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవీస్ జర్నీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో యాక్చువల్గా ఏంటి పల్లవీస్ జర్నీ అంటున్నాను అనుకుంటున్నారా? సో మన ఛానల్ నేమ్లో ఒక చిన్న చేంజ్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ జర్నీ విత్ పల్లవి కాకుండా పల్లవీస్ జర్నీ అనేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో యూ కెన్ నౌ నోటీస్ మీ యాజ్ పల్లవీస్ జర్నీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. సో అయితే ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను యాక్చువల్గా మీతో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఏ వీక్ అని షేర్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి ఇవన్నీ మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు, లైక్ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే అండ్ వన్ మోర్ థింగ్, నా బేబీకి నేను ఏం తినిపిస్తాను ఏంటి అనేసి. సో అందరికీ తెలిసిన విషయమే, యాక్చువల్గా క్రిష్కి 11 months అనమాట. సో డైలీ మార్నింగ్ వాడికి మేము ఇలా ఓట్స్ విత్ మిల్క్ కొంచెం జాగ్రీ యాడ్ చేసి పెడతాము. సో బేసిక్గా చిన్నపిల్లలకి మనము పెట్టే ఫుడ్ అనేది కొంచెం చూసుకొని మనం పెడుతూ ఉండాలి అనేసి నా ఒపీనియన్ అనమాట. బట్ ఇంకొకటి ఏంటంటే, చాలా సోషల్ మీడియాస్లో చూస్తూ ఉన్నా నేను, అదేంటంటే చాలామంది ఉగ్గు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెరల్స్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నారనమాట. బట్ అది ఒకరిని చూసి ఒకరు చేయడం కన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఒక డాక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చిన్నపిల్లలకి ఫస్ట్ బాగా వాళ్ళు డైజెస్ట్ చేసుకునేది జస్ట్ రైస్ మాత్రమే. సో అందుకే ఐ డోంట్ ప్రిఫర్ ఆల్ దోస్ థింగ్స్. మేము న్యాచురల్గా జస్ట్ మేము ఏం తింటాము ఏంటి అలాంటివి వాడికి కూడా మేము అలవాటు చేయాలనేసి పెడుతూ ఉంటానన్నమాట రెగ్యులర్ బేసిస్ పైన. ఇది క్రిష్ మార్నింగ్ వాళ్ళ డాడీతో వాడు ఇలా ఆడుకుంటూ ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అందుకే నేను ఈ క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా వాడికి మేము ఒక చిన్న గుర్రం తీసుకొని వచ్చాము బజార్లో. సో అది వాడికి చాలా నచ్చింది. సో అందుకే వాళ్ళ డాడీ నాది అంటే వాడు కూడా నాది అంటున్నాడు. కోర్స్ పిల్లలు డెఫినెట్లీ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వాళ్ళలో ఇప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా. సో అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూసారా క్రిష్కి నేను ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తినిపిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఏ మదర్గా నేను ఫేస్ చేసేది ఏంటంటే, వాళ్ళకు ఫుడ్ చేయడం ఒక ఛాలెంజ్, ఫుడ్ తినిపించడం అనేది ఇంకా ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. అసలు ఒక్కొక్కసారి వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, బట్ స్టిల్ వాళ్ళు ఆడుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేసి మనం వాళ్ళకి పెట్టడానికి ఆల్మోస్ట్ ట్రై చేయాలి. క్రిష్కి ఫుడ్ తినిపించి వాడికి ఫ్రెష్ అప్ చేసి, సో ఇవన్నీ చేసేలోపు ఆల్మోస్ట్ 9-9:30 అయిపోతుంది అనమాట. సో అప్పుడు నేను తర్వాత రవి ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సెట్ అయిపోతాం అనమాట. కొన్నిసార్లు ఈవెన్ 10 or 11 కూడా అవుతూ ఉంటుంది, వాడితో అసలు సపోర్టింగ్ ఉండదు కొన్నిసార్లు. సో నేను ఒక న్యూ మదర్గా ప్రతిరోజు ప్రతి సిచ్యుయేషన్లో ఒక్కొక్క ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకే నేను ఒక ఇన్నర్ ఫీలింగ్గా ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక కొత్తగా మదర్ అయిన వాళ్ళకి ఆర్ ఎల్స్ అట్లీస్ట్ హౌస్ వైఫ్ అయిన వాళ్ళకి కొంచెం అంతో ఇంతో ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దే కెన్ ఫీల్ రిలీఫ్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏమైనా డ్రీమ్స్ ఉంటే కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో అలా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళు ఒక మదర్గా అప్పుడే కొన్ని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మదర్స్కి కొంచెం సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో తర్వాత ఇది నెక్స్ట్ డే మేము షాపింగ్ ఏదో వెళ్ళామన్నమాట. షాపింగ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, మన షాపింగ్. కానీ ఇక్కడ అలా కాదు, మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళాము. సో తన షాపింగ్ చేయడానికి డెఫినెట్గా నేను తను క్రిష్ని తీసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటంటే, మనము ఫస్ట్ థింగ్ ఒక పార్ట్నర్గా ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి కొంచెం ట్రై చేయాలి. వై బికాజ్ అంటే కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వు కదా చేస్తుంది నేను ఎందుకు రావాలి, లేకపోతే నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి, నాకేం తెలీదు. డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎందుకంటే
ఈ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ మన రిలేషన్‌షిప్‌ని ఇంకా కొంచెం మంచిగా బిల్డ్ చేస్తాయి, స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తాయి అనేసి నేను బిలీవ్ చేస్తాననమాట. సో, అందుకే మేమెప్పుడు షాపింగ్‌కెళ్ళినా ఫస్ట్ తనకి ఏదైనా సెలెక్ట్ చేసేది నేనేననమాట. తనకి షర్ట్స్ కానీ, కలర్స్ కానీ, ఎనీ కైండ్. సో, అవి నేనే సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఇవన్నీ ఏవైతే పెట్టారో, ఇవన్నీ లేడీస్‌కి కాదండి, జెంట్స్‌కంట. నిజంగా అవి చూస్తే నాకు చాలా చాలా షాక్ అయిపోయాను. అదేంటి ఇప్పుడు అప్పట్లో అన్నీ అమ్మాయిలకే అన్నారు కదా! బట్ అలా కాదు, ఇప్పుడు అబ్బాయిలకి కూడా ప్రతి ఒక్కటి వచ్చేసిందనమాట. సో, అది ఇక్కడ చూస్తే నాకు అర్థమైపోయింది. సో, ఇలా మేము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈవినింగ్ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటామనమాట. షాపింగ్ లేకపోతే చిన్నగా ఏదైనా తినడానికి వెళ్ళడం గానీ అలా. సో, ఈ చిన్న చిన్న మూమెంట్సే మనకు చాలా మెమోరీస్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను కదా! అదేంటంటే క్రిష్‌ని హ్యాండిల్ చేయడం. క్రిష్‌ని హ్యాండిల్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనుకోవాలి నాకు. అందుకే కొన్నిసార్లు బయటికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదనమాట. సో, అబ్బా! ఎందుకు ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటదో ఏంటో, వీడిని కంట్రోల్ చేసుకోవాలి అలా అనిపిస్తూ ఉంటది. ఇక్కడ తర్వాత మేము బేసిక్‌గా బయటికెళ్ళినప్పుడు ఎక్కడికైనా లైక్ నాకు అంటే బయటికెళ్తే నాకు ఏదో పెద్ద పెద్దగా ఫుడ్ లైక్ బిర్యానీ లేకపోతే మంచిగా అది ఇది టేస్ట్ చేయాలనైతే అనిపించదు గానీ డెఫినెట్‌లీ పానీపూరి, అందులోనూ రోడ్ సైడ్ పానీపూరి, తర్వాత అక్కడ దొరికే ఆ గోబీ కానీ ఇలాంటివి చాలా చాలా టేస్టీగా, అంటే టేస్టీ అని కాదు, నచ్చుతాయన్నమాట. సో, అలా మేము ఎప్పుడైనా బయటికెళ్తే డెఫినెట్‌లీ ఇలా ఏదో ఒకటి జస్ట్ విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనమాట. బట్ అది క్రేష్ కొంచెం పెరిగే కొద్దీ మేము అవాయిడ్ చేయాలనేసి అయితే నేను నా మైండ్‌లో అనుకుంటూ ఉన్నాను. బికాస్ అది వాడికి రేపొద్దున అలవాటైతది అనేసి. సో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనమాట. సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు నాకు అనిపిస్తూ ఉంటది, కొన్నిసార్లు అసలు మనల్ని మనం సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి అసలు టైం ఉండదనమాట. రాగానే మళ్ళీ వాడికి ఫుడ్, తర్వాత వాడిని టేక్ కేర్ చేయడం. సో, ఇదే మన రొటీన్ అయిపోతూ ఉంటది, లైక్ ఎస్పెషల్‌గా మదర్స్‌కి. సో, అవునా కదా? డెఫినెట్‌లీ కమెంట్ చేయండి. వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు మనకు పర్సనల్ టైం అనేది దొరకడం చాలా అంటే చాలా తక్కువ. చాలా అంటే చాలా కష్టం కూడా. సో, అదనమాట. నేను బేసిక్‌గా నైట్ పడుకునే ముందర డెఫినెట్‌లీ నా హెయిర్‌ని కొంచెం ప్రెప్ చేసి పడుకుంటాను. కొంచెం దానికి ఆయిల్ కానీ అలా పెట్టుకొని కొంచెం జుట్టు అల్లుకొని అలా పడుకుంటాను. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం నైట్ పడుకునేటప్పుడు హెయిర్ అస్సలు లీవ్ చేయకూడదు అనేసి. అదేంటో దెయ్యాలొచ్చేస్తాయి, భూతాలొచ్చేస్తాయని కాదు గానీ, బట్ అలా హెయిర్ లీవ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మన హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో, అదనమాట. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ పార్క్‌కైతే వెళ్ళామనమాట. అక్కడ నాకు బెస్ట్ మూమెంట్ కనిపించింది. క్రిష్ ఫస్ట్ టైం లేచి వాడెందుకు వాడు నిలబడ్డాడు. ఎంత హ్యాపీగా అనిపించిందో పేరెంట్స్‌గా మాకైతే. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే ఎస్పెషల్‌గా కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే మేము అన్నీ చూస్తూ ఉంటాం కదా! లైక్ వాళ్ళు ఇప్పుడే నిలవడం, ఇప్పుడే మాట్లాడడం, ఇప్పుడే వాళ్ళు ఏవైనా దొగ్గాడడం ఇలాంటివన్నీ చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది ఒక మదర్‌గా, తర్వాత ఫాదర్‌గా. సో, అదనమాట. నెక్స్ట్ అయితే ఇది క్రిష్‌కి ఫస్ట్ అడ్వెంచర్. సో, ఆ పార్క్‌లో ఇవన్నీ ఉండేయన్నమాట. సో, మేమైతే ఇలా ఈవినింగ్ సరదాగా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట. సో, ఇలాంటి సిచ్యుయేషన్స్ కొన్నిసార్లు నేను క్రియేట్ చేసుకుంటానన్నమాట. ఇట్స్ నాట్ లైక్ ఆన్ బేస్డ్ ఏదో సిచ్యువేషన్ వచ్చింది వెళ్ళిపోదాం అనే టైప్ కాదు. డెఫినెట్లీ క్రియేట్ చేసుకొని వెళ్తూ ఉంటానన్నమాట నేను. సో దట్ దీనివల్ల మనకు రిఫ్రెష్మెంట్, అట్ ది సేమ్ టైం మన రిలేషన్స్ కొంచెం మంచిగా బిల్డ్ అవ్వడం. ఇట్స్ నాట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్
ఎనీథింగ్, బట్ ఈవెన్ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ సో ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. సో అందుకే ఎంత మనం కష్టపడినా డెఫినెట్లీ ఎవ్రీడే మన లైఫ్లో వర్క్ ఉంటుంది, తర్వాత చాలా ఉంటాయి అన్నమాట. సో అవి కొంచెం సార్లు పక్కన పెట్టి ఇలా టైం స్పెండ్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో అంతే ఈ వీడియో. డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా నేను మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి కంటెంట్తో మీ ముందుకి డెఫినెట్లీ రావాలి అని కోరుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.